డాక్టర్ని బెదిరిస్తూ దశరథకి అడ్డంగా దొరికిపోయిన జోష్న అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని గనక లైక్ చేయకపోతే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. కార్తీక దీపం సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక దశరథ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. డాక్టర్ చెప్పింది నిజమా కాదా? అసలు నేను నిజాలు ఎలా తెలుసుకోవాలి? జోష్న నడవడిక చూస్తూ ఉంటే నాకు ఎప్పటి నుంచో అనుమానంగా ఉంది. నా కూతురు అయ్యుంటే తనకి ఇలాంటి బుద్ధులు వచ్చుండేవే కాదు. జోష్న నడవడిక కానీ ప్రవర్తన కానీ చాలా తేడాగా అనిపిస్తుంది అంటూ ఇక ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో మరొక వైపు కాంచనకి కూడా అనుమానం వస్తుంది. అసలు కార్తీక్ దీప నిజాన్ని బయట పెట్టడం లేదు, కానీ నాకు అనుమానంగా ఉంది. అది నా మేనగోళ్ళు అయ్యుంటే దానికి అన్నీ వదిన మంచి బుద్ధులో అన్నయ్య మంచి లక్షణాలు వచ్చుండేవి. అది నా మేనగోళ్ళు అయ్యుండదు. అందుకని అసలు దానికి ఎలాంటి మంచి అలవాట్లు రాలేదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అసలు నిజాలు ఎలా తెలుసుకోవాలి అంటూ కాంచన కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఇక కాంచన అయితే దశరథకి ఫోన్ చేస్తుంది. అన్నయ్య, డాక్టర్ చెప్పింది విన్నప్పుడు నాకు ఏదో తెలియని అనుమానం కలిగింది. ఎందుకంటే జోష్న ప్రవర్తన చాలా తేడాగా అనిపిస్తూ ఉంటుంది. అంటే నీకు ఈ విషయం చెప్తే ఏదైనా బాధగా అనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నీతో చెప్పాలనిపించే నేను ఫోన్ చేశాను. అసలు వదిన బ్లడ్ శాంపిల్స్, జోష్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అవ్వవని కార్తీక్ దీప ముందే అనుకున్నారు. ఆ విషయం మీదే నిలదీశాను, కానీ వాళ్ళు మాత్రం నిజాన్ని చెప్పలేదన్నయ్య. నాకెందుకో అనుమానంగా ఉంది. నిజాలు ఏంటో తెలుసుకో అంటూ ఇక కాంచన అయితే దశరథతో చెప్తూ ఉంటుంది. నేను కూడా అదే ఆలోచిస్తున్నానమ్మా. ఖచ్చితంగా ఏదో తేడా జరిగింది. ఏదో మనకు తెలియంది మన వెనకాల జరుగుతుంది. నిజాలేంటో తొందరలోనే తెలుసుకుంటాను అంటూ ఇక దశరథ అయితే చెప్తాడు. ఇక దశరథ అయితే కార్తీక్ని కలుసుకుంటాడు. కార్తీక్, నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పవని అనుకుంటున్నాను. నాకు ప్రతి విషయంలో నిజం చెప్తావని, ఒక మేనమామగా నాకు గౌరవిస్తావని అనుకుంటున్నాను. నువ్వు నిజం చెప్పాలి అంటూ అనగానే, ఏంటి మామయ్య, ఏ విషయం గురించి అడుగుతున్నావు అంటూ ఇక కార్తీక్ అయితే అడుగుతూ ఉంటాడు. జోష్న నా కన్న కూతురా కాదా అంటూ అనగానే అప్పుడే ఇక కార్తీక్ అయితే ఏంటి మావయ్య అంత మాట అన్నావంటూ అడుగుతూ ఉంటాడు. ఏమీ లేదు, నీకు కొన్ని నిజాలు తెలుసని నాకు అర్థమైంది, కానీ నువ్వు నిజాన్ని బయట పెట్టడం లేదు. నిజంగా ఈ మామయ్య మీద గౌరవం ఉంటే నువ్వు నిజాన్ని బయట పెట్టాలి అంటూ దశరథ అడుగుతూ ఉంటాడు. లేదు మామయ్య, నాకు ఏ నిజాలు తెలియవు, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు అంటూ కార్తీక్ అయితే చెప్పి వచ్చేస్తాడు. ఇదేంటి, మామయ్యకి అనుమానం వచ్చినట్టుంది. నా అంతట నేను నిజాన్ని బయట పెట్టకూడదు, జోష్న నోటితోనే నిజాన్ని బయట పెట్టాలి అంటూ కార్తీక్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక లాభం లేదు, నిజం తెలుసుకోవడానికి నా ప్రయత్నం నేను చెయ్యాలి. కార్తీక్ కానీ దీప కానీ నిజాన్ని బయట పెట్టారని అర్థమైపోయింది అంటూ దశరథ అయితే డాక్టర్ హారికనైతే కలుసుకుంటాడు. ఇక హారిక అయితే ఏంటి దశరథ గారు ఇలా వచ్చారు అంటూ అడుగుతూ ఉండగా, ఏమీ లేదు, నేను మీ సహాయం కోసం వచ్చాను. మీరు నాకు సహాయం చేస్తే తప్ప నిజాలు బయటపడవు అంటూ అనగానే, ఏంటో చెప్పండి, నేను చేయగలిగిన సహాయం అయితే చేస్తాను అంటూ హారిక అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే దశరథ అయితే ఇక ఏం చెయ్యాలో అన్నీ హారికకైతే వివరంగా చెప్తాడు. అప్పుడే ఇక దశరథ చెప్పినట్టే హారిక అయితే జోష్నకి ఫోన్ చేస్తుంది. ఇక హారిక ఫోన్ చేయడంతో జోష్న అయితే హారిక దగ్గరికి వస్తుంది. ఏంటి డాక్టర్, నాకెందుకు ఫోన్ చేశారు అంటూ అడుగుతూ ఉండగా, ఏమీ లేదు, ఇంటి దగ్గర అయితే మా రిపోర్ట్స్ తేడా అని నువ్వు తప్పించుకున్నావు.
నేను మళ్ళీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత నీ బెడ్ శాంపిల్స్ మళ్ళీ చెక్ చేశాను, మళ్ళీ అలాగే వచ్చాయి. ఎలాంటి పొరపాటు జరగలేదు. అప్పుడే నేను నిజ నిజాలు తెలుసుకున్నాను. నువ్వు వాళ్ళకి పుట్టిన కూతురువి కాదని, పుట్టినప్పుడే బిడ్డల మార్పిడి జరిగిందని అన్ని నిజాలు తెలుసుకున్నాను. అన్ని సాక్ష్యాలు నా దగ్గరున్నాయి. ఇవి మీ ఇంట్లో ఇమ్మంటావా, లేకపోతే నిజం ఒప్పుకుంటావా అంటూ బెదిరిస్తూ ఉంటుంది. హారిక అయితే ఏంటి ఊరుకుంటున్నాను కదని బెదిరిస్తున్నారు? అవును నిజమే, నేను ఆ ఇంటి వారసురాల్ని కాదు, నేను ఆ దశరథ గారు కన్న కూతుర్ని కాదు, నేను దాసు కూతుర్ని. నేను ఆ ఇంటి వారసురాల్లా పెరగాలని ఎన్నో ఆశలతో ఎన్నో కోరికలతో ఉన్నాను. ఇప్పుడు మధ్యలో వచ్చి నేను వారసురాల్ని కాదని మీ అందరూ చెప్పి నిజాన్ని బయట పెడతాను అంటే ఎలా ఊరుకుంటాను? చూడండి, మీకు తెలిసిన నిజాన్ని గనక బయట పెడితే ఆ మరుక్షణమే మీరు డాక్టర్ వృత్తికే కాదు ఈ లోకానికే దూరం అయిపోతారు. ఇంకా నా నిజ స్వరూపం మీకు తెలియదు. అసలు వారసురాలు ఇంట్లోనే ఉన్న ఆ నిజం బయటపడకుండా చూస్తున్నాను. ఆ దీపే అసలైన వారసురాలని ఎవ్వరికీ తెలియదు. ఆ నిజం తెలియనివ్వను. ఒకవేళ తెలిసే రోజు వస్తే ఖచ్చితంగా ఆ వారసురాలు ప్రాణాలుండవు. నా సంగతి తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కూడా నాతో పెట్టుకోరు. చూడండి, నేను ఆ ఇంటి వారసురాల్ని కాదని గనక మీరు చెప్తే మీకు మర్యాదగా ఉండదు. తర్వాత మీ ఇష్టం. ఈ నిజాలన్నీ మీకు తెలుసని నాకు తెలుసు. మీ దగ్గరున్న సాక్ష్యాలన్నీ నాకు ఇచ్చేసి మర్యాదగా మా ఇంటికి వచ్చి బ్లడ్ శాంపిల్స్ మారిపోయాయి. మీ అమ్మాయి జోష్నవి సుమిత్ర గారివి ఒకటయ్యాయి. ఆపరేషన్ మొదలు పెడతానని మీరు చెప్పాలి. ఆపరేషన్ టైంకి దీపని ఏదో రకంగా తీసుకువస్తాను. ఆపరేషన్ పూర్తయిన తర్వాత నా కారణంగానే మా అమ్మ బ్రతికిందని, నా కారణంగానే మా అమ్మ మళ్ళీ ప్రాణాలతో ఉందని మీరు అందరినీ నమ్మించాలి. ఇవి గనక జరగకపోతే ఊరుకునే ప్రసక్తే లేదు. తర్వాత మీ ఇష్టమంటూ ఇక జోష్న అయితే డాక్టర్ హారికని బెదిరిస్తూ ఉంటుంది. ఇదంతా ఇక దశరథ అయితే బయటే కిటికీలోంచి వీడియో అంతా తీస్తూ ఉంటాడు. అంటే నా కన్న కూతురు దీప, ఇన్ని రోజులు ఈ నిజాన్ని తెలుసుకోలేకపోయాను. జోష్న నడవడిక ప్రవర్తన అన్నీ చూస్తున్నప్పుడే నాకు అనుమానం వచ్చేది. కానీ నా కన్న కూతురు అయ్యుండదు అన్న ఒకే ఒక్క నిజాన్ని తెలుసుకోలేకపోయాను. దీపను చూస్తూ ఉంటే అచ్చు సుమిత్రలాగే మాట్లాడడం, సంస్కారం అన్నీ కూడా కొత్తొచ్చినట్టు కనిపిస్తూ ఉంటాయి. దీప ప్రవర్తన కానీ, అందరినీ ప్రేమగా చూసుకోవడం కానీ, అందరికీ ఏ లోటు లేకుండా అన్నీ చూసుకోవడం కానీ అన్నీ సుమిత్ర చేసినట్టే చేస్తూ ఉంటుంది. తానే నా కన్న కూతురని తెలుసుకోలేకపోయాను. అసలు ఇంత దారుణంగా మోసం చేస్తారని అనుకోలేదు. పిన్ని ఇంత మోసం చేస్తుందని తెలుసుకోలేకపోయాను అంటూ దశరథ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇప్పటికైనా నిజం తెలిసింది. నా భార్యను బ్రతికించుకునే అవకాశం వచ్చింది. సుమిత్రకి ఆపరేషన్ పూర్తయిన తర్వాత జోష్న సంగతి చూస్తాను. ఈ సాక్ష్యాలు అందరి ముందు బయట పెట్టి అసలు నిజాన్ని నిరూపించి దీపే నా కన్న కూతురని నిజాన్ని బయట పెడతాను అంటూ ఇక దశరథ అయితే నిర్ణయించుకుంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.